నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వింటర్ సీజన్లో మనలో చాలామంది ఎదుర్కొనే సమస్య ఏంటంటే పొడిబారిపోయిన జుట్టు, అలాగే డాండ్రఫ్. ఈ వాతావరణంలో ఉండే తేమ, పొగమంచు వంటి వాటి వల్ల జుట్టు అనేది చాలా పొడిబారుతుంది. అసలు జుట్టులో నిర్జీవం ఉండదు. జుట్టు చివర్లు చిట్లిపోవడం సమస్య చాలా ఎక్కువగా అవుతుంది. సహజ సిద్ధంగానే పొడితత్వం ఉండే జుట్టు ఉన్నవారు మరికొన్ని సమస్యలు ఎక్కువగా అధిగమించాల్సి ఉంటుంది. చలికాలంలో కొన్ని న్యాచురల్ ప్యాక్స్ తోటి ఈ జుట్టును మృదువుగా పట్టులాగా ఉంచుకోవచ్చు. అవేంటో ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం. ఇందుకోసం మనకు ముందుగా కావాల్సినది గంజి. గంజిలో విటమిన్ ఈ, సిలు అధికంగా ఉంటాయి. ఇవి వెంట్రుకలకు పోషణ ఇచ్చి వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండేందుకు చాలా ఉపయోగపడతాయి. అలాగే ఇందులో ఉండే అమైనో ఆమ్లాలు జుట్టుకు పోషణను అందించి నిగారింపుతో కనిపించేలాగా చేస్తాయి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఇప్పుడు మనకు తగినంత గంజిని తీసుకొని ఈ గంజిని మనం వేడి చేసుకోవాలి. తర్వాత ఇందుకోసం మనకు కావాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అవిసె గింజలు. అవిసె గింజలు స్కాల్ప్ సమస్యలను దూరం చేస్తాయి. అలాగే జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని తగ్గించి జుట్టు ఆరోగ్యంగా మెరిసేలాగా చేస్తాయి ఈ ఫ్లాక్స్ సీడ్స్. ఒక 4 టేబుల్ స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్ తీసుకొని ఈ మరుగుతున్న గంజిలో వేసి మనం కదుపుకుంటూ వీటిని ఉడికించుకోవాలి. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మందార పువ్వు. మందార పువ్వులో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇది జుట్టుకు పోషణను అందించుతాయి. అలాగే ఇది జుట్టు ఒత్తుగా పెరగడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ మందార పువ్వుని యూజ్ చేసేటప్పుడు ఈ మందార పువ్వుకు పుప్పొడిని మనం తీసేసి ఓన్లీ పువ్వును మాత్రమే ఇక్కడ యూజ్ చేయాలి. ఈ అవిసె గింజల నుండి జెల్ అనేది తయారయ్యేంత వరకు మనం ఈ అవిసె గింజలను తిప్పుకుంటూ ఉడకనివ్వాలి. జుట్టు సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. జుట్టు రాలడం, చుండ్రు, పొడిపారడం, తెల్ల జుట్టు లాంటి సమస్యలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు బయట కెమికల్స్ వాడిన షాంపూలు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. దీంతో జుట్టు అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ఇంటి చిట్కాలు కూడా ట్రై చేస్తే జుట్టు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు ఈ అవిసె గింజల నుండి మనకు జెల్ అనేది తయారైంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ అవిసె గింజలు వేడిగా ఉన్నప్పుడే మనం వీటిని స్ట్రైన్ చేసుకోవాలి. చల్లగా అయితే వీటి నుండి జెల్ అనేది అస్సలు రాదు. ఈలోగా మనం ఒక అలోవేరాని తీసుకొని ఇలా గ్రీన్ పార్ట్ మొత్తం తీసేసి ఓన్లీ వైట్నే ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ అలోవేరాలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి అవిసె గింజల జెల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ జెల్ మొత్తం చల్లారేంత వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ జెల్ అనేది ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమంని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమంని ఇప్పుడు మీరు డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేయొచ్చు. ఇలా అప్లై చేయడం ఇష్టం లేదు, మాకు ఇంకా బెనిఫిట్స్ కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ కలపాల్సి ఉంటుంది. ముందుగా భృంగరాజ్, ఆ తర్వాత మెంతి పౌడర్, ఆ తర్వాత ఆమ్లా పౌడర్, ఈ మూడింటిని వేసి బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ భృంగరాజ్ పౌడర్, మెంతి పౌడర్, అలాగే ఉసిరికాయ పౌడర్ మన జుట్టుకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవన్నీ మన జుట్టుకు కండిషనర్ లాగా ఉపయోగపడతాయి. అలాగే చుండ్రు సమస్యలను తొలగించేందుకు ఈ ఉసిరికాయ, భృంగరాజ్, మెంతి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే జుట్టు ఒత్తుగా నల్లగా పెరిగేందుకు కూడా దోహదపడతాయి.
ఇలా కలుపుకున్న ఈ హెయిర్ ప్యాక్ని మనం ఒక నైట్ పాటు అలాగే నాననివ్వాలి. లేదు టైం లేదు అనుకున్న వాళ్ళు మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఈ ప్యాక్ని నాననిచ్చి ఆ తర్వాత మనం హెయిర్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న ఈ హెయిర్ ప్యాక్ని మనం జుట్టు కుదుర్ల నుండి చివర్ల వరకు మనం బాగా అంటేలాగా మనం ఈ ప్యాక్ని అనేది వేసుకోవాలి. వారానికి ఒకసారి ఈ రెమెడీ కనుక పాటిస్తే పలచగా ఉన్న జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల జుట్టు సిల్కీగా షైనీగా తయారవుతుంది. జుట్టు రాలడం సైతం తగ్గుముఖం పడుతుంది. ఇలా ఈ ప్యాక్ వేసిన తర్వాత మనం ఒక 2 గంటల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. 2 గంటలు టైం లేని వాళ్ళు మినిమం గంట ఉన్నా సరిపోతుంది. ఇలా ఒక 2 గంటల తర్వాత స్నానం చేస్తే మన జుట్టు ఆరోగ్యంగా హెల్దీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.